అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు వ్లాగ్స్. ఈ వీడియో అయితే సాటర్డే వ్లాగ్ అండి. ఇక్కడైతే వర్షాలకి మా టెర్రస్ మీద పొన్నగంటాకైతే చాలా ఫ్రెష్‌గా గ్రో అయింది. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి లంచ్‌లోకి పప్పు పొన్నగంటాకైతే చేసుకున్నాము. దీనికోసం పొన్నగంటాకును నీట్‌గా వాష్ చేసి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పోపు దినుసులు కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే పప్పును రైస్ కుక్కర్లోనే పచ్చిమిర్చి వేసి బాయిల్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపు దినుసులు వేసుకుని ఒక 5 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పొన్నగంట ఆకును వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు కలిపిన తర్వాత దీనిలోకి మనం ఒక పావు స్పూన్ సాల్ట్, ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పప్పును యాడ్ చేసుకోవాలి. ఈ పొన్నగంటాకు పప్పు రెండూ కూడా బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే మనకి పొన్నగంటాకు పప్పు రెడీ అయిపోతుంది. ఇక్కడైతే మా ఎదురు అపార్ట్మెంట్ వాళ్ళు వినాయకుడిని పెట్టుకున్నారండి. నిమజ్జనం రోజున అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి వాళ్లకు తోచిన ప్రసాదాలను చేసుకుని వచ్చి ఆ వినాయకునికి నైవేద్యంగా సమర్పించారండి. మీరు కూడా చూస్తారని ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఈరోజు అయితే వైజాగ్ బీచ్ రోడ్లో పెట్టిన 2000 కేజీల బరువున్న జర్మన్ సిల్వర్ వినాయకుడిని అయితే చూడడానికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీకెండ్ అవడంతో క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. నిజంగా ఒక చిన్న సైజు జాతరలా అనిపించిందండి నాకైతే. ఈ వినాయకుడిని అయితే 21 రోజుల పాటు మనం దర్శించుకోవచ్చు. ఎవరైనా చూడాలనుకుంటే మీరు మాలాగా వీకెండ్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే మీకు దర్శనం చాలా ఈజీగా అవుతుందండి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. మేము అనుకున్నది ఒకటైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి జరిగింది. మేమైతే వినాయకుడిని దర్శించుకోకుండానే వెనక్కి తిరిగి వచ్చేసామండి. నెక్స్ట్ అయితే డాబా గార్డెన్ నీలం వేప చెట్టు దగ్గర పెట్టిన హేరంబా వినాయకుడిని చూడడానికి వెళ్ళాము. నిజంగా చూడ్డానికి చాలా నిండుగా కన్నులు విందుగా ఉన్నాడండి వినాయకుడైతే. ఈ వినాయకుని విశిష్టత ఏమిటంటే కళ్ళను బ్లింక్ చేయడం అండి. నిజంగా కన్నులు తెరిచి ఆ వినాయకుడు మనల్నే చూస్తున్నాడేమో అన్నట్టుగా చాలా చక్కగా అయితే డిజైన్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.